వేణుస్వామి ఇక మారడా అంటే మాత్రం మారడు అనేది చాలామందికి చాలా రకాలుగా అర్థమైనటువంటి విషయంగా కనిపిస్తుంది. ఎందుకు అతను వివాదాస్పదమైనటువంటి జాతకాలు చెప్పే వ్యక్తిగా ఇప్పటికే బాగా పాపులర్ అయ్యాడు. పాపులర్ అంటే నెగిటివ్గా కనిపిస్తూ ఉన్నాడు. అతను చెప్పినటువంటి మాటలు కావచ్చు, అతను చెప్పినటువంటి జాతకాలు కావచ్చు, అతన్ని కూడా అతని సంబంధం లేని వ్యక్తులకి, అవసరం లేని వ్యక్తులకి, లేదంటే బాగా పాపులర్ అయిన వాళ్ళకి, సెలబ్రిటీస్కి, వాళ్ళకి డైరెక్ట్గా జాతకాలు చెప్పడం, అది వాళ్ళందరి గురించి బయట పెట్టడం, పబ్లిక్గా చెప్పడం, ఇవన్నీ కూడా నెగిటివ్గా చాలా క్రియేట్ అవుతుందని మాత్రం చాలా వరకు అర్థమైనటువంటి విషయం ఇది. రీసెంట్గా సమంత రెండో పెళ్లి కూడా మళ్ళీ విడిపోతుందని చెప్పేసి ఒక మాట చెప్పడం, ఆ తర్వాత నాగ చైతన్య, శోభితా ధూళిపాల వాళ్ళిద్దరూ కూడా విడిపోతారని చెప్పినటువంటి మాటలు మహిళా కమిషనర్ వరకు వెళ్ళింది. అక్కడ వాళ్ళ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పినటువంటి విధానం కూడా ఉంటుంది. ఆ తర్వాత కేసులు అయినాయి, కోర్టులో కేసులు అయిపోయినాయి, అంతా రకరకాలుగా జరుగుతుంది. అంటే ఇవన్నీ ఎందుకు? అతను వ్యక్తిగతంగా ఉన్నటువంటి విషయాలు. ఎందుకంటే ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే తనకి జాతకాలు చెప్పే అవకాశం ఉంది కాబట్టి అతను వీళ్ళు ఎవరైనా వెళ్తే కనుక వాళ్ళు జాతకం చెప్పే అవకాశం ఉంటే చెప్పించుకుంటారు, లేదా పూజలు చేసుకుంటారు, అంటే రకరకాలుగా ఉంటుంది. అంటే రీసెంట్గా వచ్చినటువంటి ప్రగతి యాక్ట్రెస్ ప్రగతికి గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు కూడా వెయిట్ లిఫ్టింగ్ సంబంధించి గోల్డ్ మెడల్ వస్తే కనుక అది నా వల్లే వచ్చింది, నా కారణంగానే వచ్చింది, నేను చేసినటువంటి పూజల వల్లే వచ్చిందని చెప్పినటువంటి మాటలు దానికి ప్రగతి కూడా ఖండించినది. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా క్రికెట్లో అద్భుతమైనటువంటి క్రికెటర్గా, లేకపోతే అద్భుతమైనటువంటి సెన్సేషన్ క్రియేట్గా చేసినటువంటి వ్యక్తి వైభవ్ సూర్యవంశీ. చాలా చిన్న వయసులోనే ఆల్మోస్ట్ 13-14 ఏళ్లలోనే కెరీర్ స్టార్ట్ చేశాడు. చాలా అద్భుతమైనటువంటి ఆటతో కొనసాగిస్తున్నాడు. లేకపోతే ఆ చిన్న వయసులో కూడా ఏమాత్రం భయం లేకుండా, ఏమాత్రం ఎదురు లేకుండా చాలా అద్భుతమైనటువంటి ఆటతోటి చాలా కోట్లాది మంది ప్రేక్షకులు కూడా అతను రంజింపజేస్తున్నటువంటి విధానం కూడా చాలా చాలా బాగుంది. ప్రస్తుతం 15 ఏళ్ల వయసులో అతను ఐపీఎల్లో ఆడుతూ ఉన్నాడు. ఐపీఎల్లో ఆడుతుంటే అంతవరకు బాగుంది. నిజానికి అతను ఆట ఏదో ఆడుకుంటాడు, లేకపోతే కెరీర్కి సంబంధించి కొంచెం ఎత్తుపల్లాలు ఉండొచ్చు, లేకపోతే ఇబ్బందులు ఉండొచ్చు, దాన్ని పక్కన పెట్టచ్చు. కానీ వేణుస్వామి సూర్యవంశీ గురించి కాస్త చెప్పినటువంటి మాటలు, అతనికి సంబంధించినటువంటి జాతకం అని చెప్పేసి ఒక జాతకం మొదలుపెట్టాడు. ధనురాశి అది ఇది అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఇతని క్రికెట్లో భవిష్యత్తులో రాణించడం చాలా కష్టమవుతుంది, చాలా ఇబ్బందులు అవుతుంటాయి, రాజకీయాల కారణంగాను లేకపోతే రకరకాల ఇష్యూస్ కారణంగా మేము ఇతను తప్పుకుంటాడు. అంటే వినోద్ కాంబ్లీ లాంటి ఒకప్పుడు సీనియర్ బ్యాటర్ అయినటువంటి వినోద్ కాంబ్లీ లాగానే ఇతను కూడా తప్పుకుంటాడు. ఇతర రాజకీయాల కారణంగా కావచ్చు, లేకపోతే మిగతా విషయాల వల్ల అతను క్రికెట్ నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. చాలా చాలా బలమైనటువంటి కారణాలు దీనికి ఉన్నాయి. ఆ కారణంగా దాంతోపాటు చాలా చాలా కష్టపడి చాలా జాగ్రత్తగా కెరీర్ బిల్డ్ చేసుకుంటే తప్ప అతను ప్రపంచంలోనే నెంబర్ 1 అవుతాడు. ఇలా చెప్పడం అనేది మాత్రం ఏం బాగుంది? జరగ చెప్పేటువంటి అవకాశం ఏముంది? హక్కు ఎవరు ఇచ్చారు అతనికి? అతనికి అవసరమైన వ్యక్తి గురించి ఇట్లా పబ్లిక్లో మాట్లాడేటువంటి హక్కు ఎవరిచ్చాడు? ఎందుకు ఇచ్చారు? అతను మాట్లాడుతున్నటువంటి విధానం మొత్తం కూడా ఇట్లా నెగిటివ్ సెన్స్లోనే కనిపిస్తుంది. అంటే నిజానికి చాలా వరకు పాజిటివ్గా మాట్లాడితే మాత్రం ఎవరు పట్టించుకోరు, కానీ నెగిటివ్గా అయితే మాత్రం అంత అటెన్షన్ క్రియేట్ చేసుకుంటారు, లేకపోతే అందరూ వాళ్ళ గురించి మాట్లాడతారు, వాళ్ళ గురించి చూస్తారని చెప్పేసి ఒక సంకుచిత భావంతో వేణుస్వామి చెప్పినటువంటి మాటలు కూడా మనకి సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్ అవుతున్నాయి, వైరల్ అవుతూ ఉన్నాయి. ఎందుకు? వైభవ్ సూర్యవంశీని చిన్న వయసు కుర్రాడు. ఆ కుర్రాడు ఆడుతున్నటువంటి విధానం అయినప్పటికీ ఏమాత్రం జంకు లేకుండా అద్భుతమైనటువంటి బ్యాటింగ్తో అతను ఆకట్టుకున్నటువంటి విధానం, ఇవన్నీ కొంచెం భవిష్యత్తులో రాణించేటువంటి అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో అతనికి మంచి కెరీర్ ఉండొచ్చు, అంటే మంచి బిల్డ్ చేసుకున్నటువంటి విధానం ఉంది, లేకపోతే ఎదగొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేసి అతను కెరీర్ ఆగిపోతుంది, ఇతని కెరీర్ నాశనం అయిపోతుంది, లేకపోతే వినోద్ కాంబ్లీ లాగా ఇతని కెరీర్ కూడా ముగిసిపోతుంది, రాజకీయాల కారణంగా ఇబ్బంది అవుతుంది. అంటే క్రికెట్లో రాజకీయాలు అవుతున్నాయి. రాజకీయాలు ఉన్నప్పుడు కూడా ఆటలో అతను సాధించినటువంటి విజయాలు ఏంటి, అతను సాధించినటువంటి గణాంకాలు ఏంటి, దాన్ని బట్టి క్రికెట్ సంబంధించి మాత్రం కనిపిస్తుంది మనకు. అవన్నీ పక్కన పెట్టేసి కేవలం వ్యక్తిని టార్గెట్ చేస్తూ, అది కూడా డిఫేమ్ చేస్తూ, డిగ్రేడ్ చేస్తూ, అతను చెప్పినటువంటి మాటలు కూడా చాలా వరకు కోపం తెప్పించేలాగా ఉన్నాయి. ఇలాంటి చాలామందికి చాలా ఇబ్బందికరమైనటువంటి అంశంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ వేణుస్వామి ఎందుకు ఇలా చేస్తున్నట్టు మాత్రం చాలా వరకు అర్థం కాని విషయంగా కనిపిస్తుంది. ఎందుకంటే అతను మారనే కాక మారడు అన్న విషయం మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే వేణుస్వామి లాంటి ఒక వివాదాస్పదమైనటువంటి జాతకాల పిచ్చి అనకూడదు సింపుల్గా అయితే, జాతకాల రాయుడు, జాతకాలు చెప్పేటువంటి వ్యక్తి, అతను చెప్పినటువంటి మాటలు అంటే కేవలం నెగిటివ్గానే, అంటే వ్యక్తిగతంగా సంబంధం లేని మనుషులతో పాటు కావచ్చు, అంటే వ్యక్తిగతంతో పరిచయం లేనటువంటి వ్యక్తులతో కావచ్చు, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి అంశాల పట్ల మాట్లాడటం అనేది మాత్రం ఖచ్చితంగా చట్ట వ్యతిరేకం కూడా నిజానికి. ఎందుకంటే సంబంధం లేని వ్యక్తుల గురించి అంత పబ్లిక్లో మాట్లాడడం, అంత సెలబ్రిటీస్ అయినప్పుడు కూడా అంత పబ్లిక్లో మాట్లాడడం అనేది ఖచ్చితంగా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఆ చట్ట వ్యతిరేకమైన చర్యలోనే మనకు నాగ చైతన్య కావచ్చు, శోభిత కావచ్చు, ఆ విషయం పట్ల వచ్చినటువంటి చాలా చాలా అభ్యంతరాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా అతను మారలేదు. మళ్ళీ ఒక వైభవ్ సూర్యవంశీ మీద మాట్లాడినటువంటి విధానం కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి మాటలేదు, నిజంగా చట్ట వ్యతిరేకమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. అతను జాతకం చెప్తారా, జాతకం దానికోసం వెతుకుతాడా, లేకపోతే అతను చెప్పినటువంటి విధానం ఏంటి అని పక్కన పెడితే వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతానికైతే బిగ్గెస్ట్ క్రికెటర్గా కనిపిస్తూ ఉన్నాడు, రాణిస్తూ ఉన్నాడు. అతను భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియదు నిజానికి. అయినప్పుడు కూడా ఇతను పబ్లిక్లో మాట్లాడడం అనేది, పబ్లిక్లో వచ్చేసి అతను జాతకం గురించి మాట్లాడడం అనేది మాత్రం ఖచ్చితంగా ఆక్షేపణీయం, వ్యతిరేకించాల్సిన అంశం. ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి మాటలు కూడా వేణుస్వామి చెప్తున్నటువంటి మాటలు కూడా అర్థమవుతున్నాయి మనకు.